triplex villas at Kollur, APR Projects. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఓన్లీ సింగింగ్ ఏనా? సింగింగ్ ఏనండి. నేను ఆముళ్ళ మకుటమును నీ శిరముపై అలా మీకు బాగా కష్టం అనిపించిన పాట ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి మీకు అనిపించిందా అరే ఈ పాట నేను పాడుంటే బాగుండేది అని ఏదన్నా సాంగ్ విన్నప్పుడు అనిపించిందా? అనిపిస్తూ ఉంటుందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం క్రిస్టియన్ సాంగ్స్కి సంబంధించి కంపోజర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. అందులో భాగంగా మరొక స్పెషల్ పర్సన్ని తీసుకువచ్చేసాను. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ నిస్సీ జాన్ గారు ఇవాళ మన గెస్ట్. యాక్చువల్లీ నిస్సీ జాన్ గారు ఇప్పుడిప్పుడు వచ్చి పాడటం కాదండి, 20 సంవత్సరాలు అవుతుంది వారు ఇలా సింగర్గా, కంపోజర్గా కెరియర్ స్టార్ట్ చేసి. వారి గురించి, వారి లైఫ్ స్టైల్ ఏంటి, ఎక్కడ పుట్టారు, పెరిగారు, ఎలా ఇక్కడి దాకా వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలనిపించి ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసారు. సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. నిస్సీ జాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెరీ వెరీ హ్యాపీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభాలు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయడం, రావటం. పాటలు విన్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తాయంటే, ఎంత సూదింగ్ వాయిస్ తెలుసా మీది. బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. చాలా మంది ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మీ గురించి తెలుసుకోవాలి చాలా విషయాలని. సో చెప్తారు కానీ బట్ న్యాయం చేయాలి మనం, కాబట్టి ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేసేద్దాము. సో మీ ఫేవరెట్ సాంగ్ నా కోసం వినిపిస్తారా? నేను ఇనీషియల్గా క్యాసెట్స్ టైం నుంచి పాడుతున్నానండి. ఆశీర్వాద్ లూక్ గారి కంపోజిషన్లో నాకు బాగా ఇష్టమైన పాట పాడతాను. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. నావా ఒంటరిగా సాగుచుండగా నాథా నిన్నే పాడెదను, జీవితములో నీ ఉండగా ఎవరిని గూర్చి పాడెదను, శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయా, కడవరకు నిన్ను కీర్తించి పొగడేదా ప్రాణనాథుడా, నా జీవానాథుడా. చాలా ఇష్టమైన పాట అండి నాకు ఇది. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకు అర్థమైంది. అంటే మీరంత ఎంజాయ్ చేస్తూ పాడగలిగారు కాబట్టే మా అందరి హృదయాలకి నచ్చేసిందండి. నిజంగా చాలా బాగుంది. అంటే గాడ్ ఈస్ గ్రేట్ నిజంగా. ఆ విషయంలో ఎంత మంచి టాలెంట్ ఇచ్చారు మీకు. అవునండి, పాడటం అనేది భాగ్యంగా అనుకుంటాను నేను. అందులో ముఖ్యంగా దేవుని పాట పాడటం. నిజంగా అది మాత్రం కరెక్ట్. నిస్సీ జాన్ అంటే మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నిస్సీ, ఇంట్లో నిస్సీ అంటారు. నిస్సీ జాన్. నిస్సీ జాన్ మా తాతగారు పెట్టిన పేరు. ఓ నైస్. ఎక్కడండి పుట్టి పెరిగిందంతా? పెరిగిందంతా విశాఖపట్నం అండి. బ్రాటప్ అంతా విశాఖపట్నం. ఓ ఓకే. నాన్నగారు, అమ్మగారు అక్కడ టీచర్స్ గా చేసి సిబిఎం హై స్కూల్లో, నాన్నగారు జాకబ్ జాన్ గారు, ఓకే, అమ్మ రాజ్యలక్ష్మి, వీరిద్దరు కూడా సిబిఎం హై స్కూల్లో టీచర్స్ గా చేశారు. మొదటిగా వారే నన్ను ఎంకరేజ్ చేసింది. నాన్నగారు తబలా వాయిస్తారు, అమ్మ మంచి సింగర్, తెలుగు టీచర్, మంచి గాయని. చిన్నప్పటి నుంచి ఎన్వైరన్మెంట్ ఉండేది ఇంట్లో. ఎవరో ఒకరు టీచర్ ఉన్నా, లేకపోతే ఇద్దరు టీచర్ అయితే వెరీ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ గా పెరుగుతారు కదా. కానీ నన్ను మాత్రం చాలా, అంటే అంత స్ట్రిక్ట్ ఏం కాదు, బట్ ఫ్రెండ్లీ, ఒక డిసిప్లిన్ లో పెంచారు. ఫ్రెండ్లీగానే. ఎంతమంది అండి మీరు?
నాకు 2 సిస్టర్స్ అండి, నేనే పెద్ద. మీరే పెద్దవారు. సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? బాగుందండి, ఆల్ హిస్ గ్రేస్. 2 పిల్లలు నాకు. మీ వైఫ్ ఏం చేస్తారు? తను హోమ్ మేకరే. ఓకే, చక్కగా జీవితంలో దేవుడు అట్లా నడిపిస్తున్నాడు. గ్రేట్. నిజంగా మనం ఆయన వైపు అడిగేస్తే ఆయన ఖచ్చితంగా మనకు కావాల్సింది ఇస్తూనే ఉంటారు. అది మనం ఊహించనివి కూడా జరుగుతూ ఉంటాయి. అవునవును, ఇలా కూడా ప్రతిరోజు కూడా మిరకలే. ఎగ్జాక్ట్లీ. ఏం చదువుకున్నారు? నేను ఎంఎస్సి వరకు చదివానండి. ఎంఎస్సి కంప్యూటర్స్. ఎంఎస్సీ కంప్యూటర్స్. బిఎస్సి ఏమో పైడా కాలేజ్ స్టూడెంట్ నేను. అక్కడ పైడా కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్. కానీ మీరు స్కూల్ డేస్ లోనే కంపోజింగ్ అది చేశారని విన్నాను. స్కూల్ డేస్ టైం నుంచి కూడా నేను ముందు తబలా వాయించేవాడిని అండి. నాన్నగారు తబలిస్ట్ కదా, సో నాన్నగారిని చూసి తబలా వాయించడం. మా నాన్నగారికి ఏంటంటే, మాకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కనే ఉంటాం మేము. ఓకే, మాకు సిరిపురంలో ఉండేవాళ్ళు. సో డాడీ ఏంటంటే అక్కడ ఉండే పరిచయాలు బట్టి పిల్లల ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇస్తా ఉండేవారు నాన్నగారు. కరుణ బాల వికాస్ అనే పేరుతో ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి. సో అప్పుడు ఏంటంటే తర్వాత తబలా నుంచి కీబోర్డ్ వాయించేవాడు. అప్పుడు కీబోర్డ్స్ లేవు, చిన్న క్యాషియో ఉండేది, చిన్నవి. అవును, చిన్న క్యాషియోస్ ఆ టైంలో. అట్లా వాయిస్తా ఉండేవాడిని. నాకు సింగింగ్ అంటే అప్పటి నుంచి ఏమి లేదండి. దీని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా అవుదామని అనుకునేవాడిని. ఓ, చిన్నప్పుడు ఆ కోరిక ఉండేదా? చిన్నప్పుడు తబలా వాయించేవాడిని. అంటే ఇప్పుడంటే పోయింది, టచ్ లేదు. ఓకే. తర్వాత హార్మోనియం, ఇంట్లో హార్మోనియం ఉండేది. నాకు హార్మోనియం ఇప్పటికి కూడా హార్మోనియమే ఇష్టం వాయించడం. ఓకే. కీబోర్డ్ అంటే ఏదో సపోర్ట్. అలా చిన్నప్పుడు ఫస్ట్ మీరు కంపోజ్ చేసినవి ఏ సాంగ్ అని? స్కూల్లో చాలా అంటే వివిధ సందర్భాల్లో ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి గుర్తున్నాయా ఆ పాటలు? నేను 9th 10th ఆ టైంలో ఒక పాట అండి. ఆ టైంలో TD8 లో అనుకుంటా, దేశ్ రాగ్ లో చాలా మంచి ఒక రాగం మీద ఇన్స్పైర్ అయ్యి నేను ఒక పాట చేశాను. ఓకే. తెలుసుకో నిను నీవే ఏ నాటికైనా ఎవరివైనా, క్రీస్తేసే ఆధారం. తెలుసుకో నిను నీవే ఏ నాటికైనా ఎవరివైనా, క్రీస్తేసే ఆధారం. ఇలాగా ఎందుకు అనిపించింది? అంటే ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్ అని. భజరే సర్గం తారి నరే నారే దేశరా బాగా వినేవాడు చిన్నప్పుడు. ఓకే. సో అలా ఇన్స్పైర్ అయ్యి అట్లా. ఏమన్నా వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ అప్పుడు చాలా మెచ్చుకునేవారండి. ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంటే నాకు. ఈవెన్ కాలేజ్ టైంలో కూడా, స్కూల్లో నేను అంటే పర్ఫామ్ చేసిన తక్కువే స్కూల్ టైంలో. బట్ పైడా కాలేజ్కి వచ్చాక ఇంకా మాకు చదువు పక్కన పెట్టేసాం, ఇదే పని. ఇంకా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళ? ఇదే ఎగ్జామ్స్ వస్తాయంటే ఆ టైంలో చదవడమే ముందు నుండి. ఫ్రెండ్స్, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటికీ తన టచ్ లో ఉన్నాడు, నాగేంద్ర ప్రసాద్ అని. తను చాలా ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయడం, ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ చేయటం. నేను వైజాగ్ లో మా గురువు గారు, నేను గురుగారి గురించి చెప్పాలి, తిరుపతి రామానుజసూరి గారు. ఆయన దగ్గర నేను కొంత బేసిక్స్ క్లాసికల్ నేర్చుకున్నాను. అనిపించిందా సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అంటే? సింగర్ గా ఎప్పుడు టర్న్ అయ్యారు అసలు మీరు? మా డాడీ చేసే ప్రోగ్రామ్స్ లో ఒకసారి పాడటం జరిగింది. అప్పుడు నాకు ఇంకా వాయిస్ చేంజ్ కాలే, ఇంకా ఆడపిల్ల వాయిసే ఉండేది అప్పుడు. మేబీ 12 years. అప్పుడు పాట పాడటం అందరూ ఎంకరేజ్ బాగుందన్నారు. ఇంకా అప్పటి నుంచి సింగింగ్ మీద ఇంట్రెస్ట్ కలగడం. ఇంకా తబలా రాలేదు నాకు. తర్వాత కీబోర్డ్ నేర్చుకుందాం అనుకున్నాను, అది కుదరలేదు. అలా కొన్ని ఉండిపోయాయి డ్రీమ్స్ నాకు. బట్ అంటే మనం ఎటు వెళ్ళాలనేది ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది. అవునవును, సో అందుకు ఈ వేలో వచ్చేసారు. అలాగా ఇంకా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ రావటం, పాడటం. అలా ఫస్ట్ పాడిన సాంగ్ ఏదండి? ఆశీర్వాద్ లుక్ గారండి. ఆయన గురించి చెప్పాలి, ఎందుకంటే విశాఖపట్నంలో మాకు అప్పుడు స్టూడియో ఏమీ తెలియదు ఆ టైంలో. ఒక కండెన్సర్ మైక్ ముందు పాడించింది ఆయనే నాకు. ముందు ఇనీషియల్ గా ఎంకరేజ్ చేయటం ఆయన. అప్పుడు మీరు అనుకున్నారా ఇంత పెద్ద సింగర్ అవుతారు మీరు అని చెప్పి? ఈ రోజు కూడా నేను అనుకోవట్లేదండి, పెద్ద సింగర్ అని ఏం అనుకోవట్లేదు. నాకు ఏంటంటే దేవుని కృప వల్ల మంచి పాటలు పాడే అవకాశం దొరికింది. అందరూ పాటలు పాడతారు, బట్ సంథింగ్ ఇస్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్. అది మాత్రం నిజం. ఆ సూదింగ్ కావాలి, ఓదార్పు అనేది ఉంటుంది. ఏమనిపించిందో ఐఎమ్ సింగింగ్. ఇట్స్ గ్రేట్. అంటే కొంతమంది పర్టికులర్ గా నిజంగానే కావాలి మాకు, వారైతేనే బాగా పాడతారు, పాటకి న్యాయం చేస్తారు అనేంత స్టేజ్కి వచ్చాము అని అంటే ఖచ్చితంగా సంథింగ్ ఇస్ దేర్ అనేది అర్థం అవుతుంది. నాకేంటంటే 100% కష్టపడటం ఇష్టం. ఓకే. ఇంకా పైన దేవుని కృప, అంతే. రిజల్ట్ మన చేతిలో ఉండదు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చి 17 years అయిందండి. ఓకే, 17 years అయింది. అంటే ఫస్ట్ సింగర్ గానే అవుదామని అంటే యాక్చువల్గా ఆశీర్వాద్ లూక్ గారు హైదరాబాద్ లో ఉండేవారు ఆ టైంలో. ఓకే.
మూవీస్ లో పాడడానికి వచ్చాను యాక్చువల్ గా. ఎవరిచ్చారు ఛాన్స్? వారేనా? వారే మొదటగా ఏ ఇచ్చింది సినిమా వారే. అండి? మనసుతో, హా. నువ్వే అనే మూవీస్ లో పాడాను. మ్మ్. అవి హిట్ కాలేదు. అవును, బట్ But, పాటలు మ్యూజిక్ చాలా చక్కటి మ్యూజిక్ అండి. మూవీ హిట్ కాలేదు. ఆ 2 సినిమాల్లోనేనా పాడింది? మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు మూవీస్? నాకు నా నేచర్ ముందు నుంచి ఏంటంటే ఎవరిని పాడతాను అని అడగలేనండి. నా దూసుకెళ్లే స్వభావం లేదు ముందు నుంచి కూడా నాకు. అంటే ఇక్కడ 2 మాటలు అంటారండి, ఎవరిని అడగరు, చాలా ఈగో ఎక్కువ ఆయనకి అని ఒక వెర్షన్ ఉంటుంది. అవును. పాపం ఆయన చాలా సిగ్గుపడతారండి, మొహమాటం ఎక్కువ అండి అంటారు. ఏ వెర్షన్ ఇందులో అనేది కూడా ఒక పాయింట్. అవునవును. యాక్చువల్ గా నేను ఆశీర్వాద్ లుక్ గాని కూడా ఇప్పుడు కూడా అన్న నాకు ఈ పాట పాడతాను మీ దగ్గర ఎప్పుడు అడగలేదు ఆయన్ని. నేను అడగకుండానే ఎంకరేజ్ అంటే మీకు చేశాను. మొహమాటమా? మొహమాటం. ఓకే. వెనక్కి ఉండిపోవటమే ఎక్కువ ముందు నుంచి కూడా. దూసుకెళ్లే స్వభావం లేదు ముందు నుంచి కూడా. అందుకే దేవుడు మిమ్మల్ని పిక్ చేసుకున్నాడు ధైర్యాన్ని ఇచ్చి. అవ్వచ్చండి. టాలెంట్ ఉంది కదండి, ఊరికే ఎవరు పైకి రారు. కష్టపడే నేచర్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం నిజం. టాలెంట్ ఉంది, ప్లస్ కష్టపడాలి, మనుషుల పట్టుదల. దేవుని దయ మనుషుల దయ అంటాం కదండి, మనుషుల దయ కూడా అవసరం. డెఫినెట్లీ ఆయన ప్రేరేపితమే కదా ఏదైనా. అవును, అవును. ఎస్. సో మరి సినిమాల తర్వాత ఏమైనా అవకాశాలు వచ్చాయా మీకు? ఇలా నేను చేయండి, తర్వాత పాడండి. కీరవాణి గారిని కలిశాను, ఆయన ఇస్తా అన్నారు కూడా. ఓకే. కాకపోతే తర్వాత ఆయన ఎప్పుడో చదవలేదు. నేను ఆర్పి పట్నాయక్ గారిని కలిశాను. వెళ్ళుంటే ఖచ్చితంగా మేము ఇచ్చేవారు. ఇప్పుడున్న టాప్ సింగర్స్ లో ఒకరిగా మిస్సీ జాన్ గారిని చూసేవాళ్ళం డెఫినెట్లీ. ఓకే. కోటి గారికి కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. నన్ను పిలిపించారు కూడా ఆయన స్టూడియోకి, ఆయన ఇంటికి పిలిపించి మాట్లాడారు. చాలా ఎంకరేజ్ చేశారు ఆయన. ఏమన్నారు మరి? అలాగే బంటి గారు, డాక్టర్ బంటి గారు, ఆయనతో నేను ఋతురాగాల్లో ఒక పాట పాడానండి. వావ్. ఓకే. అందులో ఒక ఎపిసోడ్ లో సాంగ్. ఎపిసోడ్ లో. ఓకే. టైటిల్ సాంగ్ అయితే ట్రెమెండస్ హిట్ అది. అసలు అది వండర్ఫుల్. సంబరాలు సంబరాలు సంక్రాంతి సంబరాలు తాననానే తాననానే నానానే నన్ననానా, అలా వస్తుంది ఆ సాంగ్. ఓకే. చాలా కాలం అయిపోయింది పాడి. ఎన్నో ఇయర్స్ కదండి, ఆల్మోస్ట్ 15 years అయిపోయిందా? ఏమో అంతకంటే ఎక్కువ అయింది. యా, ఎప్పుడో చిన్నప్పుడు ఆ డిడి ఛానల్ వచ్చేటప్పుడు సీరియల్ వస్తుందంటే ఇక అందరూ టీవీ దగ్గర అతుక్కుపోయేవారు. ఆ ఫస్ట్ వచ్చే మ్యూజిక్ ఉంటుంది కదండి, సునీత గారి పాట, అవునవును. వాసంత సమీరంలా, ఇంకా అందరికి అలా ఉండిపోయింది అంతే. చాలా బాగుంటుంది. సో అందులో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. ఆయనే బంటి గారు, ఆశీర్వాద్ గారు మ్యూజిక్, బంటి గారు కంపోజర్. చాలా చక్కటి, చాలా నాకు ఇష్టం బంటి గారు కూడా. ఆయన మ్యూజిక్ చాలా ఇష్టం నాకు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఎవరితో టచ్ లో ఉంటారా? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మామూలుగా గాస్పల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర పాడానండి ఆల్మోస్ట్. ఓకే. ఎక్కువగా పాడింది ఎవరి దగ్గర? జేకే క్రిస్టఫర్ గారు, క్రిస్టఫర్ గారు. యా. ఓకే. కేవే రత్నం గారు, అలాగే పిజేడి కుమార్ గారు. మనం ఇంటర్వ్యూ చేశారు, చూశాను నేను. అవును, సార్ తో మాట్లాడా. సో వీళ్ళందరి దగ్గర పాడిన అనుభవం. అందరి దగ్గర. ఎక్కువ ఎవరి దగ్గర కంఫర్ట్? అంటే నేను యాక్చువల్గా సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఇప్పుడుండే యూత్, ఓకే, అందరి దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర పాడాను. చాలా మంది మినిస్ట్రీస్ వాళ్ళకి నేను పాడానండి. అది నాకు దొరికిన భాగ్యం, అది నిజంగా అనుకుంటాను. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి మీరు పాడిన వాటిల్లో. ఉన్నాయండి. ఒకటి నా కోసం. ఓకే. కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా సాకెడి అమ్మాయ్యా, నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా, కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా సాకెడి మాయ్యా. నిసి గారు, చాలా పాటలు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అంటే ఆ కంపోజిషన్ లో మీరు వర్క్ చేశారు, వాళ్ళ ద్వారా మంచి మంచి పాటలు పాడారు. సో క్రిస్టఫర్ గారి పాట ఎంత బాగుందో, అందరికీ ఫేవరెట్ సాంగ్ అది. మరి పిజేడి కుమార్ గారితో కూడా మీరు వర్క్ చేశారు, బట్ ఆయనవి చాలా కంపోజిషన్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయండి. మ్యాజిక్ చేసేస్తారు అంతే, లెజెండ్. అందులో సూపర్ సీనియర్. ఏ పాట అంటే చాలా మంది వారి ట్యూన్ బట్టి కూడా గుర్తుపట్టేస్తారండి, ఇది కుమార్ గారి పాట అని చెప్పి. వారితో మాట్లాడినప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు వింటాను. ఆయన లైవ్ లో కూడా చాలా అద్భుతమైన ప్లేయర్.
పాటలకి కూడా అంటే అప్పటికప్పుడే వేరే ట్యూన్ కూడా మంచి పాడేయగలరు. అవును. మంచిగా అందిస్తుంది, బాగుంది చాలా. ఒక అంటే ఆయన దగ్గర ఒకటి ఉందండి ఇట్లాగే కీబోర్డ్, అందులో అన్ని పలికేస్తున్నాయి, అన్ని ఇన్స్ట్రుమెంట్లు అందులో చాలా ఫ్లూయెన్సీ. అదే. మరి వారి కంపోజిషన్ లో మీకు ఏదైనా ఇష్టమైన పాట? అంటే నేను పాడలేదు కానీ నాకు ఇష్టమైన పాట చాలా ఉన్నాయి. అందులో పాట ఓకే. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అసలు ఒక్కసారి ఆ త్యాగం గుర్తొస్తే కళ్ళ వెంబడ నీళ్ళు వస్తాయండి ఎవరికైనా సరే. సంగీతానికి నిజంగా ఆ బలం దేవుడు ఎలా ఇచ్చాడో కూడా అర్థం కాదండి. ఎలాంటి మూడ్నైనా మార్చేస్తుంది. ఎంత బాధగా ఉన్నా పాటల ద్వారా ఒక ఓదార్పు అంతే. అవునండి, పాటలు ఎంతో మంది కంఫర్ట్ చేస్తాయి. మన కోసమే ఉంది ఈ సాంగ్ అన్నట్టుగా అనిపిస్తాయి కొన్ని కొన్ని. నిజంగా అలా నేను ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చాలా మంది కూడా అలా ఫీల్ అయ్యారు. అవునండి, పాటలు బట్టి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, అది కూడా నిజం. చాలా ఆదరణ ఇస్తాయి పాటలు. అవునండి, ఓదార్పు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని పాటలు ఆ సంగీతాన్ని వినగానే మళ్ళీ నార్మల్ అవుతారు. నిజమే, మూడ్ మారిపోతుంది, హ్యాపీ మూడ్ వచ్చేస్తుంది. రైట్. ఇంకా చాలా మంది దగ్గర వర్క్ చేశారు కదా, కేవై రత్నం గారు, వారి కంపోజిషన్ లో ఉన్న సాంగ్ చాలా హిట్స్ ఉన్నాయండి. జాషువా షేక్ గారు రచించారు. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో, గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా, గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము. మిస్సి గారు, మ్యాజిక్ ఉందండి మీ వాయిస్ లో. అర్థమవుతుందా నా కళ్ళల్లో ఎంత నేను ఎంజాయ్ చేస్తున్నానా అని. దేవుడి దీవెన చాలా ఉందండి మీ మీద, అందుకే ఇన్ని పాటలు, మంచి మంచి కంపోజిషన్స్. అత్యధిక కృప అని చెప్పగలను నేను. నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, అంటే నేను అద్భుతంగా పాడాను అనుకోని, ఎప్పుడును అద్భుతమైన పాటలు పాడే అవకాశం వచ్చింది అనుకుంటాను. అవకాశం, బట్ ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నారు, సద్వినియోగపరుచుకున్నారు. అది నిజం. రైట్. ఇంకా సాంగ్స్ జోయల్ గారు, జోయల్ కొడాలి గారు చాలా నాకు ఇష్టం ఆయన. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వేడు ఘడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ
రోదనా ఆలకించుమో ప్రభో, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వేడు ఘడియ నాకు చూపుము. మీకు మెలడీస్ ఇష్టమా అండి? అవునండి. ఫాస్ట్ బీట్ సాంగ్ ఎప్పుడన్నా పాడున్నారా? కొన్ని పాడాను, కానీ ఎక్కువ నాకు గాత్రానికి ఎక్కువ సూట్ అవుతాయి అని అనుకుంటాను. అందరు కూడా అదే భావిస్తారు. అది మాత్రం నిజం. బట్ ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నారా? కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా పాడానండి నేను. ఓకే, అంటే క్రిస్టియన్ ఫోక్ సాంగ్స్ పాడాను. ఓకే, ఒక ట్రై చేస్తారా? ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా, నీ వాక్యము పరిశుద్ధమైనది, నీ నామము పూజింపదగినది, ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆసీనుడా మా యెహోవా. మెలోడీ ఫోక్ అన్నమాట, కొంచెం కొద్దిగా. అవును. సో ఇంతేనా? బాగా ఫాస్ట్ బీట్ ఎప్పుడన్నా పాడున్నారా? యాక్చువల్గా మనకి ఈ రిథమ్ లేకపోవడం వల్ల ఇది మంచి, చాలా మంచి బీట్ సాంగ్ ఇది. ఎన్ని స్టేజ్ షోస్ ఇచ్చారు ఇప్పటిదాకా? అంటే మీటింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్, అలా గాస్పెల్ మీటింగ్స్ లో చాలా పాడానండి. నాకు గుర్తులేదు కానీ, బట్ యూజువల్ గా మేము వెళ్ళిన చోట చాలా రూరల్ ప్లేసెస్ కి వెళ్ళాను. ఎక్కువ వెళ్ళిన రూరల్ ప్లేసెస్ కి. చాలా చాలా బాగా అనిపిస్తుంది పబ్లిక్ మీటింగ్స్ లో. యాక్చువల్ గా నాకు స్టేజ్ ఫియర్ అండి చాలా. ఓకే, అన్నారుగా భయం కొంచెం. అది అప్పుడు ఎలా పాడేవారు? ఫస్ట్ భయమే లేదా? ఇంకా నేను కళ్ళు మూసుకొని పాడేయటమే భయం వేసినప్పుడు. ఎవరు లేరు అనుకుంటాను ముందు, కళ్ళు మూసుకుంటారు అంతే. తర్వాత ఏంటంటే కొంచెం అలవాటు పడ్డాను. ఓకే, ఫస్ట్ భయం వేసేదా? ఓకే. సో ఇప్పటికి వందల్లో ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు ఊహించినట్టుగా ఎక్కడికైనా వెళ్ళి అలా పర్ఫామ్ చేసిన సందర్భం? కొన్ని వేల మంది ముందు పాడటం. ఓకే. అయితే నాకేమనిపిస్తుంది అంటే, వేల మంది ఉన్నా చాలా కొద్ది మంది ఉన్నా సరే, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అనమాట. మన పని మనం చేయటం. బట్ అది ఎంత మందికి రీచ్ అవుతుంది అనేది వేరే అవును. అంటే డైరెక్ట్ గా చూసినప్పుడు అన్ని వేల మంది కనబడతారు, మీరు మైక్ ముందు పాడితే కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు, అది కనిపించదు కాబట్టి. బట్ ఏది మీరు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు? మైక్ ముందు జస్ట్ స్టూడియోలో పాడడమా, వేల మంది ముందు పాడడం? కొన్ని సంవత్సరాలుగా స్టూడియోలో పాడటం అలవాటు కదండి. స్టూడియో అంటే ఏముంది, 4 గోడల మధ్యన పాడటం. సో అది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నాకు. పబ్లిక్ ని ఫేస్ చేయాలంటే చాలా కాన్షియస్ గా అనిపించడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉన్నప్పుడు మనం పాడగలమా లేదా, పబ్లిక్ ని ఫేస్ చేసినప్పుడు రకరకాల ఫియర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది, మనం చేయగలమా లేదా. అవి వెనక్కి లాగేస్తాయి. అవును. దేవుని కృప కూడా ఉండాలండి. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటా స్లోగా దాన్ని కూడా ఓవర్కమ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఒక ప్రశ్న అడుగుతాను ఋషి గారు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు ఒక పాట పాడడానికి? ఇది చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఏంటంటే గాస్పల్ సాంగ్స్ పాడటానికి కమిట్ అయి ఉన్నానండి. దేవుని కోసం పాడాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి అనేది వెన్ ఐఎమ్ కమిటెడ్. అందరికి అవైలబుల్ గా ఉండడం నాకు ఇష్టం. సో కొంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అలా ఇస్తానని చెప్పి ఎవరైనా ఇవ్వని సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి, కొన్ని ఉంటాయి. ఎవరు యూజువల్ గా ఉండదు, బట్ ఉన్నప్పటికీ కూడా ఇంకంతే నెక్స్ట్ సాంగ్ దాని గురించి మరి ఆలోచించకూడదు. మళ్ళీ వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడం అలా చేస్తారా? ఇస్తాను. ఓ మై గాడ్, మనకి క్షమించాలి కదండి మనం. అది మాత్రం విన్నాను. ఏమో వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది కూడా ఆలోచించాలి ఒక్కొక్కసారి. దట్స్ గ్రేట్ నిజంగా. అంటే నిసి గారి గురించి ఆలోచించేటప్పుడు కొంతమంది కూడా చెప్పారు, కొంతమంది దగ్గర మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నాకు ఇష్టం అండి అట్లా ఉండటం. అసలు ఎలా ఉండగలుగుతారు అంటే ఈ స్టేజ్ లో మేబీ మీరు యాక్సెప్ట్ చెయ్యరు, బట్ ఇంత మంచి పొజిషన్ ఉండి కూడా ఆయన చాలా హంబుల్ గా, చాలా డీసెంట్ గా అనిపిస్తారు, అందరితో ఒకేలా మాట్లాడతారంటే ఇప్పుడు మిమ్మల్ని చూసాక నాకు అది నిజమే అనిపించింది. ఒకటండి, నేను ఏంటంటే దేవుని కృప, ఇప్పుడు ఈ రికగ్నిషన్ రావడానికి దేవుడు ఇచ్చాడు. మనిషిగా నేను చాలా అల్పుణ్ణి, దేవుడు ఇచ్చాడు ఊపిరి కాబట్టి పాడుతున్నాను. సో ఇంకా ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం పాడాలి, దేవుని పాటలు పాడాలి. ఆ దృఢ నిశ్చయం ఉంటే ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాడండి, దేవుడే తీసుకువెళ్తాడు, మనం కష్టపడక్కర్లేదు. మీరు చాలా మందికి ఫేవరెట్ కదా, మీ ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా? నా ఫేవరెట్ సింగర్ అంటేనండి బాలు గారు అండి. చిన్నప్పటి నుంచి ఆ బాలు గారి పాటలు వింటున్నాను. యాక్చువల్గా ఘంటసాల గారి అభిమాని మా మదర్.
చిన్నప్పుడు క్యాసెట్స్ వినేవాళ్ళం మేము. వావ్. అప్పుడంతా క్యాసెట్ కదా, చాలా కలెక్షన్ ఉంటుంది మదర్ దగ్గర. మా మదర్ కూడా విజయనగరమే, ఆయన కూడా విజయనగరంలో ఆయన సంగీతం నేర్చుకున్నారు కదా. సంగీతానికి పుట్టినిల్లనే చెప్తారండి ఖచ్చితంగా. ఎంతమంది మహామహులు కళలకు పుట్టినిల్ల. అవును, కళలకు. సో ఘంటసాల గారి పాటలు వింటాం చిన్నప్పటి నుంచి కూడా. ఆయన పాటలు వింటా పెరిగాను అన్నమాట నేను. ఓకే. అద్భుతమైన పాటలు ఆయన. బాలు గారు కూడా ఎన్ని పాటలు అసలు, అంటే ఈ క్రిస్టియన్ సాంగ్స్ ఎంత బాగా పాడతారు. ఇప్పటికీ కూడా ఆయన పాడిన క్రిస్టియన్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. బాలు గారు పాడిన అందరికీ ఇన్స్పిరేషన్ అండి. అవునండి. అసలు నాకు తెలిసి ఇప్పుడున్న సింగర్స్ అందరూ కూడా కలిసారు ఎప్పుడైనా? ఒక్కసారి అండి ఆయన పాడుతున్నప్పుడు ఒక స్టూడియోలో 2 hours ఉన్నాను. ఆయన పాట అసలు ఎలా పాడతారు, మైక్ ముందు ఎలా పాడతారు, ఆయన చక్కగా ముందు కూర్చొని పాట నోట్స్ అంతా రాసుకొని ముందు ప్రిపేర్ అవుతారు కొంత. ఇంకొకసారి మైక్ ముందు ఆయన నించున్నారంటే ఇంకంతే, ఒక టేక్ చాలా ఆయనకి. ఓకే. ఇప్పుడు మేము ఏంటంటే చాలా టేక్స్ తీసుకుంటా ఉంటాం. అసలు ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు, చూస్తేనే నేర్చుకోవచ్చు. చాలా ఆయన గొప్ప వ్యక్తి. కలిసే అవకాశం వచ్చింది, కలిసాను, ఫోటో దిగాను ఆయనతో. భద్రంగా దాచుకోవాలి, మెమరబుల్ మూమెంట్స్ కదా. రైట్. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఓన్లీ సింగింగ్ ఏనా? సింగింగ్ ఏనండి. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అందులో మ్యూజిక్ టీచర్ గా చేశాను. చాలా కాలం చేశాను, సుమారుగా 15 years అక్కడే చేశాను. సో ఇక్కడ ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే సిల్వర్ ఓక్స్ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సిల్వర్ ఓక్స్ స్కూల్ కి. ఏ క్లాస్ వాళ్ళకి నేర్పించేవాళ్ళు? అప్పుడు 10th వరకు ఉండేదండి. అందరూ 4th to 10th వరకు నేను నేర్పించేవాడిని, పాడించేవాడిని, కొన్ని పాటలు చేసేవాడిని, కంపోజ్ చేసేవాడిని. చాలా దేశభక్తి గీతాలు చాలా చేసేవాడిని. అలా ఏదైనా ఒకటి. మన దేశం భారతదేశం అనే మంచి సాంగ్ అండి నేను కంపోజ్ చేశాను. ఓకే, అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కి ఈ సందర్భాల్లో. రైట్. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. స్వర్గం వంటి భరత భూమిలో పుట్టడమే మన పుణ్యం. దేశమాత గౌరవాన్ని పెంచడమే మన ధర్మం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. జయ భారతం ప్రియ భారతం, నవ భారతం జయ హో జయ హో. జయ భారతం ప్రియ భారతం, నవ భారతం జయ హో జయ హో. వందే మాత్రం. సూపర్ అండి అసలు. సో ఇలా ఎన్ని కంపోజ్ చేశారు గుర్తుందా? జస్ట్ స్కూల్లో స్కూల్లో చాలా, ప్రతి ఈవెంట్ కి ఏదో చేస్తూ ఉంటామండి. చాలా ఉన్నాయి. అలాగే ఒకసారి అబ్దుల్ కలాం గారు ఫ్యూనరల్ టైంలో కూడా మేము ఒక కార్యక్రమం చేసాం. చాలా గొప్ప లీడర్ ఆయన, ఒక పాట చేసాం, చాలా బాగుంది. అది ఒక టీవీ ఛానల్లో కూడా మేము మా పిల్లలతో కలిసి వచ్చి పాడాం. స్కూల్లోనే కదండి నిజంగా మనకు మంచి ఎలా ఉండాలి, ఏంటి, ఎవరు ఏంటి అని నేర్పించేది. అవునండి. బట్ అక్కడే ఈ సంస్కృతి కూడా మంచిదే. ఒక స్కూల్ అంటే మ్యూజిక్ టీచర్ ఉండటం, నేర్చుకోవటం అక్కడే అనేది. స్కూల్లో నేర్పించే కంటే స్కూల్ కల్చర్ లో చాలా మనం నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ముందు మనం లెర్నర్స్ ని, తర్వాత నేర్పిస్తామండి. తర్వాత వెళ్ళిన సందర్భం ఉందా స్కూల్ కి? స్కూల్లో ఇప్పుడు మా పిల్లలు కూడా చదివేది ఆ స్కూల్లో. ఓ అక్కడేనా? ఓకే. ఆ బంధం విడిపోదు, అది ఇప్పటికీ ఉంటదండి. స్కూల్ తో నాకు ఆ బంధం ఎప్పటికీ పోయేది కాదు. ఆ బంధం ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారా పాటలు? మీరు మ్యూజిక్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను, బట్ మళ్ళీ నాకు నేర్పించడం అంటే ఇష్టం. పిల్లలు టీచ్ చేయడం. ప్రెసెంట్ ఓన్లీ సింగింగ్. ఓన్లీ సింగింగ్. బిజీగా ఉంటారండి చాలా? లేదండి, బిజీగా ఉన్నప్పుడు బిజీగా ఉంటాను, లేదంటే పిల్లలతో స్పెండ్ చేయడం. బిజీ టైం అంటే ఎప్పుడు మీకు? రికార్డింగ్స్ కి వెళ్ళటం, లేదంటే బయట మీటింగ్స్ ఉన్నప్పుడు. ఓకే. అంటే పర్టికులర్ గా ఈ మంత్ లో ఇలా, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ అంటే ఆబ్వియస్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ అప్పుడు ఉంటుంది. మిగతా డేస్ లో, మిగతా టైంలో రికార్డింగ్స్ ఉన్నప్పుడు వెళ్తానండి. నా కంఫర్టబుల్ టైంలో వెళ్ళరా. అంతేనా? ఓకే. లేదంటే ఇంట్లో నాకు. మీకు స్టూడియో సెటప్ ఉందా? లేదండి, ఇంట్లో లేదు. ఓకే. మా బావగారి స్టూడియో ఉంది, మంచి స్టూడియో, మెలోడీ డిజిటల్స్. ఓకే. వినయ్ కుమార్ గారు బావగారు, మంచి ఇక్కడ మంచి లీడింగ్ సౌండ్ ఇంజనీర్. ఓకే ఓకే. సో వారి స్టూడియో వెళ్ళి పాడతారు అక్కడ. ఒక పాట ఎంతసేపు పాడతారండి? అంటే టైం పడుతుందా? నేనైతే కొంచెం టైం తీసుకుంటానండి. అంటే అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్, ఎలా? 1.5 hours అట్లా. 1.5 hours. ఓకే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అనుకోండి, కొంచెం టైం పట్టొచ్చు. అలా మీకు బాగా కష్టం అనిపించిన పాట ఏదైనా ఉందా? ఎక్కువ టైం తీసుకున్న పాట? చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి
కొన్ని పాటలు చాలా ఇబ్బంది పెడతాయి కొన్ని. అంటే గమకాలు పలకటం, ఎండ్ మన నోట్స్. వాయిస్ ఒకసారి సూట్ అవ్వకపోవచ్చు కొన్ని పాటలకి. ఓకే. అట్లాగా ఇబ్బంది పడి మళ్ళీ పడింది కూడా ఉన్నాయి. ఓహో, ఓకే. రికార్డింగ్ అయిపోయాక మళ్ళీ ఫైన్. ఫాస్ట్ గా కంప్లీట్ అయిన సాంగ్ ఉందా? అలా ఉంటాయండి కొన్ని, నేను వెంటనే చెప్పలేదు కానీ యా యా యా. బట్ ఆ సందర్భం ఉంటాయి. బట్ అయిపోయినా సరే నేను టైం తీసుకుంటాను, ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చా, ఇంకా ఏదైనా. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి సంతృప్తి ఉండదండి, ఇంకొంచెం ఏమైనా అనిపిస్తుంది. ఒక ఆర్టిస్ట్ ఎవరికైనా ఎగ్జాక్ట్లీ ముందు మనకు సంతృప్తి ఉండాలి ఫస్ట్. అవును, మనం సాటిస్ఫై అయ్యామంటే అనిపిస్తుంది. అది ఇంకా మన చేతిలో లేదు. మీకు అనిపించిందా అరే ఈ పాట నేను పాడుంటే బాగుండేదే అని ఏదన్నా సాంగ్ విన్నప్పుడు అనిపించిందా? అనిపిస్తా ఉంటదండి. ఏ పాట అలా చెప్పండి. చాలా ఇప్పుడు కొన్ని బాలు గారు వింటా ఉంటే అలాంటి పాట నేను ఎప్పటికైనా పాడాలి అనిపిస్తా ఉంటది. కొన్ని క్రిస్టియన్ డివోషనల్స్ ఎన్నో ఉన్నాయి బాలు గారు పాడి, ఆయనలో ఒక 5-10% పాడినా చాలు. అసలు ఆయన ఒక మహాసముద్రం మహాసముద్రం, అని ఒక నీటి బొట్టు అనుకోవాలండి ఆయన. అలాంటి పాట పాడాలి అని ఆశ ఉంటుంటది అప్పుడు. బట్ వస్తుంది అవకాశం ఖచ్చితంగా. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా మీకు ఆఫర్ వచ్చి మీరు వదులుకుని అది వేరే వాళ్ళు పాడి సూపర్ హిట్ అయిన సాంగ్ అలా ఉందా ఏదైనా? అలా ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే నేను ఎప్రిషియేట్ చేస్తానండి ఎవరినైనా, ఈవెన్ నాకంటే చిన్నవాళ్ళు. ఎందుకంటే ఒక పాట బాగుండాలంటే ముందు గాత్రానికి సూట్ అవ్వాలి ఆ సాంగ్. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఒక పాట హిట్ అయిందని అన్ని పాటలు అట్లా మన గాత్రానికి సూట్ అయితే ఆ పాట బాగుంటది. ఇప్పుడు అది నేను ఒకవేళ నా వాయిస్ సూట్ కాకపోతే పలానా వాళ్ళతో పాడించండి అని చెప్తాను నేను. అవునా? ఓ మై గాడ్, ఇంత మంచి వాళ్ళు ఏంటండి మీరు. పలానా వాళ్ళు అయితే ఇంకా బాగా పాడతారు. పాటకి న్యాయం జరగాలి, ఏదైనా పాటకి న్యాయం జరగాలి. ఎన్ని ఇయర్స్ అంటే మొత్తం జర్నీ? 17 years? 20 years అండి. 20 years అనుకో. అంటే హైదరాబాద్ కి వచ్చి అడుగుతున్నారా? హైదరాబాద్ వచ్చి 17 years. బట్ అంటే సింగర్ గా చూస్తే నిస్సీ జాన్ గారు అని అనగానే 20 ఏళ్ళు. 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అంటే నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో హాస్టల్లో ఉండేవాడిని. ఓకే. ఒక్కొక్కసారి తినడానికి ఫుడ్ ఉండేది కదండి. అయ్యో. అంటే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు హాస్టల్కి వచ్చేసరికి క్లోజ్ చేసేస్తారుగా, ఒక 10 అయిందంటే మన తర్వాత ఫుడ్ లేట్ అయిపోతే క్లోజ్. అలా ఆకలితో పడుకున్న రోజులు అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. అంటే నాకు ఎక్కువ మరీ దేవుని దయవలకి మరీ భరించలేని కష్టాలు అయితే లేవు లైఫ్లో. పేరెంట్స్ చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చారు. వైజాగ్లో ఉన్నంత వరకు పేరెంట్స్ బాగా చూసుకున్నారు. అక్కడ ఏ లోటు లేకుండా చూశారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న కష్టాలు అందరికీ ఉండేవి, ప్రత్యేకంగా మర్చిపోలేము. వెళ్తుంటారా వైజాగ్? వెళ్తా ఉంటానండి. సొంత ఊరు అంటే అందుకే మనం ఆ ప్రేమ అలా ఉంటది. ఖచ్చితంగా ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళినా. కాకపోతే హైదరాబాద్ లో ఉండి ఏమైందంటే నాకు ఇదే సొంత ఊరు అయిపోయింది. చాలా మందికి సొంత ఊరు అయిపోయింది నిజంగా. అంటే అంత చక్కగా అక్కును చేర్చుకుంటే మినీ ఇండియా. ఆబ్వియస్లీ అందరు ఇక్కడ ఉంటారు, వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని అనిపించదు మనకి. అది గొప్ప విషయం. బాగా బాధ అనిపించిన సంఘటన ఏదన్నా ఉందా ఇప్పటికీ తలుచుకున్నా అరే అని అనిపించేది లైఫ్లో? బాధ ముఖ్యంగా నా నేచర్ ఏంటంటే చాలా లైట్ మైండెడ్ అండి. ప్రతిదీ హార్ట్ తీసుకొని బాధపడుతూ ఉండదు. అదృష్టవంతులండి, మామూలు అదృష్టవంతులు కాదు నిజంగా. చాలా మంది ఏంటంటే జరగగానే అబ్బా ఎందుకు జరిగింది అదొకటి. ఆ ఘటన జరిగిపోయి ఒక నెల రోజులు ఇలా గడిచిన తర్వాత అప్పుడు అలా అయ్యింది కదా ఆ బాధ, ఇంకా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. అది చాలా. ఇప్పుడు ఎక్కడైనా ఒక మాట పడ్డాం అనుకోండి, అది పీకుతా ఉంటుంది మనసు. మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు మరి దాన్ని? ఇంకా నేను ఎలా అనుకుంటానంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా పాట మనం పాడుతూ ఉంటాం, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అప్పుడప్పుడు. మనుషులు అందరూ ఏంటంటే ప్రైజెస్ కి ఇష్టపడతాం, పొంగిపోతాం ఎవరైనా, సహజం అది. ఎవరైనా ఒక మాట ఇది బాగాలేదు అన్న, ఒక మాట నింద వచ్చింది అనుకోండి, బాధ అనిపిస్తుంది యూజువల్గా. కానీ నాకేంటంటే నాకు దేవుడిచ్చిన భాగ్యం ఏమో, అది దేవుడిచ్చిన గిఫ్ట్ ఏమో, దాని నుంచి వెంటనే బయటపడిపోతాను నేను, మళ్ళీ నార్మల్ అవడం. మేబీ మ్యూజిక్ ఏనేమో కారణం. చాలా అదృష్టవంతులు మీరు. నిస్సీ గారు మీ ఓన్ కంపోజిషన్ లో సాంగ్ పాడండి ఇప్పుడు. షూర్. నేను రీసెంట్ గా లాస్ట్ గుడ్ ఫ్రైడేకి ఒక పాట చేశానండి. నింగినేలా నడుమ వ్రేలాడదీసింది నా దోషమే యేసయ్యా, నిలువునా ఇలలోన నిన్ను సిలువ వేసింది నా పాపమే యేసయ్యా, మోయలేని మ్రాను మోసావనా కొరకు మన్నించుమో యేసయ్యా,
నింగి నేల నడుమ వ్రేలాడదీసింది నా దోషమే యేసయ్యా. నీ త్యాగ బంధమే నా క్షమకు కారణం, నీ సిలువే చాలునయ్యా. నీ యాగ ఫలితమే నా మోక్ష భాగ్యము, నీ ప్రేమే చాలునయ్యా. నా విలువే మారేనయ్యా, నా శాప భారమును నీ పైన మోపాను, కలుషాత్ముడను నేనయ్యా. సూపర్. మీరు వెళ్ళిపోతున్నారు వేరే లోకానికి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అవునండి, ఆయన ఆ సందర్భం త్యాగం అంతా, ఆ సందర్భం గుర్తు చేసుకున్న గుజ్బంస్ వస్తాయి ఒకసారి. ఎలా అని మన చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము అసలు. మై గాడ్. ఈ జర్నీలో ఇప్పటి వరకు బెస్ట్ సపోర్ట్ నాకు అందింది అని అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? అవునండి, యాక్చువల్గా ముందంతా మా పేరెంట్స్ సపోర్ట్ అండి. మా నాన్నగారు అమ్మగారు వారి సపోర్ట్ లేకపోతే అసలు డెఫినెట్లీ వారి ఎంకరేజ్మెంటే ఇనిషియల్గా నాకు ముందు పడిన ఆ పునాదే చాలా గట్టిది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక సిల్వర్ ఓక్స్ స్కూల్లో సపోర్ట్ ఎంకరేజ్మెంట్. తర్వాత ఇప్పుడు మెయిన్ సపోర్ట్ నా వైఫ్ అండి. తనలో సపోర్ట్ లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయలేను నేను. పేరండి? సారా సుధా. తన సపోర్ట్ ఉంది ఎప్పుడు. తనకి నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను ఈ విషయంలో. దేవుడు అంత మంచి వైఫ్ని ఇచ్చాడు. నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి సారా గారికి. ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ బిహైండ్ అంటారు కదా. నేను ఇన్ని తిరిగినా ఎక్కడికి వెళ్ళినా తన ఇల్లు చక్కగా చూసుకుంటుంది. నా గురించి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కువ దూరం వెళ్తారా అండి? రూరల్ ప్లేసెస్కి వెళ్తా ఉంటాను ఎక్కువ. అప్పుడు ఇంకా పిల్లల్ని చూసుకోవడం బాధ్యత అంతా వారిది. అవునండి, చాలా. ఏమంటారు ఇలా వెళ్ళేటప్పుడు వారి ఫీలింగ్ ఏం చెప్తారు? ఎక్కువ నాకైతే ఇంట్లో ఉండటం ఎక్కువ ఇష్టం అండి, పిల్లలతో. నాకు ఫ్యామిలీ ఫస్ట్ అండి ఎప్పుడైనా. ఓకే, పిల్లలతో ఉండటం, ఫ్యామిలీతో ఉండటం. కానీ తప్పదుగా వెళ్ళాలి. మరి తన సపోర్ట్ లేకపోతే ఎక్కడికి ఏమి చేయలేం, చేతులు కట్టేసినట్టే ఇంకా. సో ఇంత ఫ్రీగా వెళ్ళొస్తున్నానంటే ఓన్లీ థింగ్ నిజంగానే వైఫ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా. అటు అటు అంటే అటు ఫిమేల్ కూడా అంతే. అవునండి, హస్బెండ్ సపోర్ట్ ఉంటే. అవునండి, ఒకరికొక సపోర్ట్ ఉండాలి. డెఫినెట్లీ దేవుడు అంత ఇది చేసి బంధాన్ని కలిపాడుగా మరి. దేవుడు అందుకే, అవును, దేవుడు ఇచ్చిన బంధమే అది. కాబట్టి రైట్. పిల్లలండి? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? పాప రీనిక 3rd గ్రేడ్ చదువుతుంది ఇప్పుడు. ఓకే. బాబు రోనిత్ 2nd గ్రేడ్ చదువుతున్నాడు. పిల్లలు కూడా పాటలు పాడటం నేర్చుకుంటున్నారా? వాళ్ళకి ఇష్టం. ఇంకా సిస్టమాటిక్ లెర్నింగ్ ఇంకా లేదు కానీ బట్ వాళ్ళకి కూడా ఇష్టమే, వింటా ఉంటారు. నేను అప్పుడప్పుడు నేను పాడుతున్నప్పుడు వింటారు వచ్చి. ఇంకా కొంచెం ఏజ్, 1 సంవత్సరం 2 years లో సిస్టమాటిక్ లెర్నింగ్ కూడా వాళ్ళకి నేర్పించాలనే ఉంది, తలంపు ఉంది. మీరు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారండి ఇంట్లో? అంటే వాయిస్ ప్రిపరేషన్స్ కావచ్చు, అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి సింగర్ వాయిస్. అసలు చల్లటం ఏం తీసుకోవద్దు, ఐస్ క్రీమ్ లేదు. నేనైతే పాటించను. ఓకే, కూల్ వాటర్ అయితే తాగను కానీ బట్ ఐస్ క్రీమ్స్ తింటారా? ఫుడ్ ఏది నచ్చితే తింటాను ఫుడ్. కానీ కొంతమంది ఇలా రిస్ట్రిక్షన్ అని పెట్టేసుకుంటారు. హాట్ వాటర్ మంచిది, అది కూడా మంచిది. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సింగర్స్ ఇప్పుడు చాలా మంచి టాలెంటెడ్ సింగర్స్ వస్తున్నారండి. కొంచెం పేరు రాగానే వాళ్ళు లెర్నింగ్ వదిలేస్తున్నారు. అంటే లెర్నింగ్ నేర్చుకోవాల్సింది ఇంకా. ఇప్పుడున్న ఈ సంగీతం అనేది మహాసముద్రం, ఎంత నేర్చుకున్నా. అవునవును, అది నిజం. మనకి రికగ్నిషన్ వస్తుంది, అది ఆటోమేటిక్గా. మన పని మనం బాగా చేస్తుంటే వస్తుంది. కానీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా కొంతమందికి యూజువల్గా మనకి వెంటనే ఒక రోజులో పేరు వచ్చేయాలి, 2 రోజుల్లో కదా. ఇవాళ రోజుల్లో నిజంగా చూస్తున్నాం అండి అలాంటివి. కొంచెం సంగీతం నేర్చుకుంటారు, కొంతమంది డిగ్రీస్ కూడా కంప్లీట్ చేస్తారు, అందుకుంటారు. బట్ ఆ తర్వాత నేర్చుకున్నాం కదా చాలు అని అనిపించేది. ఎప్పుడు చాలు అనుకోకూడదు. ఈ సంగీతం లైఫ్ టైం లెర్నింగ్ అండి. ఇది జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు, నిత్య విద్యార్థి. మనం ఎప్పుడైతే నేర్చుకున్నాం ఇది మనం ఇంకేం అంతా వచ్చి మనకు అనుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రోజుతో మనం ఇంకేం చేయలేం, అంతే, ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. సో ఇంకా లెర్నింగ్ అనేది ఆపొద్దు అంటారు. ఆపొద్దు. నేను
ఇప్పుడు వచ్చే సింగర్స్కి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోమని సజెస్ట్ చేస్తాను. వావ్, ఓకే, నేర్చుకోవాలి. నిజమేనండి, చాలా వాటిలో ఉపయోగపడుతుంది కదా. అవునవును. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఈ సింగర్స్ లో మీకు నచ్చిన వాళ్ళు, వీళ్ళు బాగా పాడుతున్నారు అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ డివోషనల్స్ అయితే చాలా మంది ఉన్నారు. అవును, వచ్చే సింగర్స్, చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. ఇష్టపడే సింగర్స్ ఉన్నారు. అందులోనూ ఇప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ అని అనగానే ఇంతకు ముందండి కొన్ని వాయిద్యాలే పర్టికులర్ గా ఉండేవి. నేచురల్ గా మనం ఇప్పుడు చర్చ్ లో వింటున్నప్పుడు ఎలా అనిపిస్తాయి, ఊర్లలో చర్చిల దగ్గర పాడుతూ ఉంటారే, అంటే ఎక్కువ ఎక్విప్మెంట్ అలా ఏం ఉండదు, అంటే ఎక్కడ మిక్సింగ్ అలాంటివి ఏం లేకుండా స్వచ్ఛంగా తబలా అంటే ఆ తబలా వినపడుతుంది, కీబోర్డ్ అంటే కీబోర్డ్ వినపడుతుంది, ఆ వాయిస్ వినపడుతుంది, అన్ని దేనికి అదే వినిపిస్తాయి కదా. ఇది ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు మిక్సింగ్ వచ్చాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వచ్చేసాయి, అంటే కొంచెం ధోరణి మారిపోయిందని చెప్తున్నారు. ధోరణి మారింది, కానీ మళ్ళీ ఇప్పుడు మార్పు వస్తుందండి. అవునా? ఇప్పుడు చూసారా చాలా మంది, ఇప్పుడు కమలాకర్ గారు నాకు ఈ మధ్యన చేస్తున్న పాటలు చాలా ఇష్టపడుతున్నాను నేను. సూపర్, అసలు చాలా నేను అడ్మైర్ చేస్తాను ఆయన. చక్కగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఆయన వాడతారు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఆయన ఇన్స్ట్రుమెంట్ తో పలికిస్తారు ఆయన చక్కగా ఆ భావాన్ని. ఫ్లూట్ అంటే ఆ ఫ్లూటే వినపడుతుంది, తబలా అంటే ఆ తబలానే. అవునండి. అంటే మధ్యలో కొంత మారింది. మిక్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆడియో మిక్సింగ్ అనేది మిక్సింగ్ ఇంజనీర్స్ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఆ విషయం తెలియదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎన్నో ఉంటాయి. సౌండ్ టెక్నాలజీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ప్రతిదీ వినిపించాలంటే ఆ సౌండ్ ఇంజనీర్ చక్కగా దాన్ని ప్రతిదీ వినిపించేటట్టు అంత చక్కగా మిక్స్ చేయాలి. అప్పుడు మనకి అంత న్యాచురల్ ఫీల్ కలుగుతుంది. సో మంచిదే అంటారు మార్పు వచ్చినప్పుడు. మార్పు వచ్చిందండి, మార్పు వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు మనం పాటలు వినేవాళ్ళమే కదండి. అవును. తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా అంత మాధుర్యం, అంత మెలోడీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అనేక పాటలు వింటున్నాం కదా. నిసి గారు లాంటి సింగర్స్ పాడుతున్నప్పుడు అంటే ఆ మాధుర్యం ఎక్కడికి పోలేదు, ఉంది అని అనిపిస్తుంది. ఉండాలండి. లిరికల్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ వింటా ఉంటాను నేను, చాలా అప్రిషియేట్ చేస్తాను. మంచి సాహిత్యం వస్తుంది, పాటలు ఏంటంటే మంచి సందేశం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీ. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు ఆ సంతోషమే, బట్ నిజంగా మమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్ళిపోయారు పాటలు. నాకు కూడా చాలా సంతోషం. తిట్టుకోవద్దు నన్ను మీరు చాలా కంఫర్టబుల్ గా ఉంచారు. థ్యాంక్ యూ. మీరు తిట్టుకోవద్దు నన్ను. చివరిగా నాకు ఇంకొక సాంగ్ కావాలి ప్లీజ్. ఎస్ నిసి గారు, మీరు రెడీగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. ఫైనల్ సాంగ్ అదిరిపోవాలంటే. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. సూపర్ అండి, అసలు థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, ఇంకా తీరని కోరికలు అంటే ఏమన్నా మిగిలిపోయాయా? తీరని కోరిక నిజంగా లేవండి, నాకు చాలా తక్కువ కోరికలే లేవు అసలు. ఇలాగ జీవితం దేవుని పాటలు పాడుతూ ముందుకెళ్తే చాలు అనుకుంటాను. లెక్కించలేని స్తోత్రములు అన్నారు కదా, అన్ని పాడగలగాలి. దేవుడిచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించడం, ఈ ఊపిరినంత వరకు దేవుని స్తుతించడం. చాలా బాగా చెప్పారండి. ఇట్స్ సో సో నైస్ టాకింగ్ టు యూ. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం, బట్ దేనికి అదే స్పెషల్. నిస్సీ జాన్ గారితో ఇంటర్వ్యూ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.